హలో అండి, మావి చిగురు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కె రామలక్ష్మి గారు రచించిన ఉమ్మడి కుటుంబంలోకి కథని వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. అమ్మాయికేం రా, అప్సరసలాగుంది. పల్లెటూళ్ళలో ఉండిపోవటంతో చదువు కాస్త తక్కువ గాని నాగరికతకేం లోటు లేదురా. పదే పదే రాస్తున్నారు వచ్చి పిల్లని చూసుకుని వెళ్ళమని. ఎంతకాలం రా దీంతో వేగటం, నువ్వే ఆలోచించు. నాదేం వచ్చే వయస్సా పొయ్యే వయస్సా? కాస్త కోపంగా కాస్తంత జాలీగా ఆఫీస్కి బయలుదేరుతున్న కొడుకుతో అన్నారు కామాక్షమ్మ గారు. ఆవిడ గారికి చాలా కాలంగా ఇంటి పట్టున పడి ఉండి కాస్త పని పాటలు చేసి వంట చేసి ఇంత పడేయటమే కాదు, కాస్తంత కాళ్ళు నడుము రాయమంటే గయ్యమని లేచే కోడలు కాకుండా ఓ పిల్లని తెచ్చి కొడుక్కి కట్టపడేయాలన్నది నయానా భయానా చెప్పింది. ఏడాది నుంచి ఇంట్లోండి పారిపోయి చస్తానంది. కానీ రామారావు కాస్త తటపటాయిస్తున్నాడు. ఏం లేదు, డేంజర్ ఏమో, మొదటికే మోసం వస్తుందేమోనని. చదువుకోనంత మాత్రాన లోకం తెలియని వాళ్ళుండరమ్మా. కమలనేం చేయను, అది దాని దారి అది చూసుకుంటే ఈ ఇంట్లో మనకి ఉనికి ఉండదు. బ్యాంకులో నది పెట్టింది, అదే కొంపని కొన్నది. మర్చిపోయి ఇలా సాధించి చంపుతున్నావు. నువ్వెందుకో క్షణం నా వైపు నుంచి ఆలోచించవు. నువ్విలా కోడలుండి ఇంటెడు చాకిరీ చేసుకుంటూ మాటా మాటా పడుతుంటే నాకు మాత్రం సంతోషంగా ఉంటుందనుకున్నావా? కోపంగా అరిచాడు. కమల కోడలి పిల్ల, బ్యాంకు ఉద్యోగం, కాస్త తొందరగా వెళ్ళిపోతుంది జామ్మని స్కూటర్ వేసుకుని. రామారావు ఆఫీస్కి 10 గంటలకు వెళ్తాడు. ఒక లోన్ తీసుకున్నాక మళ్ళీ స్కూటర్కి పెడితే బాగుండదు, మీ ఆఫీస్లో పెట్టండని మొగుడికి సలహా ఇచ్చింది. పోనీ ఇద్దరికీ కాస్త అటు ఇటు టైం అయినా బాగుండేది, దింపి వెళ్ళడము ఏదో చేసేదాన్ని అంటూ నొచ్చుకుంది కూడాను. ఈ బోడి సలహా మొగుడికివ్వటానికి ఎంత ధైర్యమే నీకు అంటూ రామారావు తల్లి పళ్ళు పటపటా కొరుక్కున్నా పైకి మాట రానివ్వలేదు. అలా పైకంటే ఏమంటుందో కోడలి పిల్ల, ఆవిడికి బాగా తెలుసు. నోరు మూసుకోండి అత్తయ్య గారు అంటూ గడ్డి పెట్టినట్టు మాట్లాడుతుంది. దానికి ఎలా సమాధానం చెప్పాలో ఆవిడికి ఇంకా తెలియలేదు. చాలా కాలంగా నలుగుతుంది నిశ్శబ్ద యుద్ధం. కానీ ఏ ఒక్కరూ బాహాబాహిగా బయటపడటానికి భయపడుతున్నారు. అమ్మా చేసుకోలేకుండా ఉంది పోనీ అని రామారావు నీళ్లు నాంచినా ఇంకో 50 పారేస్తే ఇంటి పట్టున ఉండే మనిషే వస్తుంది, దానికెందుకింత గోలా అని టపీమని కమల సమాధానం చెప్పేసింది. రామారావు తన ప్రయత్నాలు మానాడు. కానీ అతని తల్లికి దీనికి బుద్ధి చెప్పి తీరాలి. ఉద్యోగం చేస్తే ఇంత స్వతంత్రమా? ఎందరు ఆడాళ్ళు చేయటం లేదు బోడి ఉద్యోగాలు. ఇలాగే ఉన్నారా మొగుళ్లతో? కుక్కిన పేలల్లా పడి ఉండటం లేదు, తను చూడటం లేదు. జీతం రాళ్ళు ఖరాఖండిగా అలాగే తెచ్చి అత్తల చేతిలోనో మొగుళ్ల చేతిలోనో పడేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. దీనికెందుకు ఇంత పొగరు అన్న కసి ఆవిడ మనసులో పెరిగిపోయింది. రోజుకి రోజు అది వామనావతారంగా ఆమె దృష్టినంతా కప్పేస్తుంది. ఎలా 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 అని బుర్ర పగులుగొట్టుకుంటున్న సమయంలో బంగారం లాంటి వార్త ఆమె చెవినపడి మనస్సు దూది పింజేలాగా తేలికయింది. వీళ్ళింటికి 4వ ఇంట్లో 2 గదుల వాటాలో ఉండే ఓ తలకు మాసిన వెధవ హాయిగా కట్నంతో సహా ఇంకో పెళ్లి చేసుకుని కొత్త పెళ్లి కూతుర్ని తీసుకొని చక్కగా వచ్చాడు. అది చూసి కొందరు మొదట్లో ముక్కున వేలేసుకున్నారు. 3వ రోజు మర్చిపోయారు. ఎవరి గొడవల్లో వారు పడిపోయారు. ఎంతసేపు పక్కింటి కష్టం పంచుకొని కూర్చునేంత విశ్రాంతి పట్నం వాసులకి ఎక్కడ దొరుకుతుంది? ఆ రోజు మొదలు కొడుకు మెదడు తినటం ప్రారంభించింది రామారావు తల్లి. వాడొట్టి జులాయి వెధవ. ఒక పూట తింటే ఇంకో పూట వెతుక్కోవాలి. 2 నెలలు 3 నెలలు ఇంటెద్దే బకాయేనని ఆ ఇంట ఆవిడ గోల చేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఖాళీ చేసి పొమ్మని గోల చేస్తూనే ఉంటుంది. ఏ వాడికున్నపాటి ధైర్యం నీకు లేదురా? ఇలా ఆడంగి బతుకు ఎన్నాళ్ళు బతుకుతావు? ఏది 3 ఏళ్లు దాటిపోయింది. దాని కడుపున ఓ కాయా పువ్వా లేదు. పోనీ అదేం బాధపడుతుందా? అది లేదు. అంతా నన్ను అడుగుతున్నారు ఎప్పుడండి మనవణ్ణి ఎత్తుకునేది అని. ఇంకా కాస్త కాలు చెయ్యి ఆడుతున్నప్పుడు కదా అచ్చటా ముచ్చట. ఏ మీ కోడలి పిల్లల్ని కనదా? ఈ రోజుల్లో ఫ్యాషన్ కాదా అని నిలదీస్తుంటే సిగ్గుతో చచ్చిపోతున్నారా? దాన్ని ఎలా ఒప్పిస్తావో తెలీదు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవలసిందే. ఎలా అన్నది నాకు వదిలి. ఎందుకే అమ్మా కొరివితో తలగొక్కోవటం? ఇప్పుడు హాయిగా ఉన్నామా? రేపు ఇంకో పెళ్లి చేసుకుంటే అది ఎంత గొడవ అవుతుందో భయంగా ఉంది. కొడుకు ఉద్దేశం నచ్చింది కానీ కాస్త భయపడుతున్నాడని ఆ తల్లి ఇట్టే గ్రహించేసింది మాట. కోడలి పిల్లని దబాయించి నోరు మూయించటం కష్టం కాదు. అంతగా కాకుంటే ఇల్లు వదిలి చక్కగా పోతుంది. పీడా విరగడైపోతుంది. పంచభక్ష పరమాణాలతో ఈ తిండి తినటం కంటే అథారిటీ చలాయిస్తూ గంజి తాగుతాను అని నిర్ణయించుకుని కొడుక్కి చెప్పింది. రామారావు ఏం బదులు చెప్పలేదు.
మౌనం అర్ధాంగీకారం అని సంతోషపడిపోయింది ఆ తల్లి. పెళ్ళిళ్ళ పేరలకి ఏం లోటు లేదు, క్షణాల మీద సంబంధం కావాలి, ఇది సంగతి అంటూ అసలు విషయం చెప్పి మీ చేతుల్లో పెడుతున్నాను, మీదే భారం అంటూ ఊరుకుంది. ఎన్నెన్నో సంబంధాలు తెస్తున్నారు, వద్దనుకుంటున్నారు. ఏమిటి మీ అమ్మగారు చాలా హుషారుగా ఉంటున్నారు, కాలు నొప్పి లెక్క చేయకుండా పక్క వీధి శాస్త్రుల గారింటికి వెళ్ళి వస్తున్నారు, మనకి పిల్లలు ఎప్పుడు పుడతారని అంజనం వేయిస్తున్నారా? లేక? అర్థాంతరంగా ఆపి రామారావు ముఖంలో చూసింది కమల. దొంగతనంగా స్వీట్లు తినటానికి ప్రయత్నిస్తూ దొరికిపోయిన చక్కెర వ్యాధి రోగిలాగా కనిపించాడు ఆ సమయంలో రామారావు. చెప్పండి, పర్వాలేదు, ఇంటి మీద అప్పు తీరే దాకా పిల్లలు వద్దనుకున్నామని మీరు ఆవిడకి ఎందుకు చెప్పరు? నేను గొడ్రాలని నలుగురిలో అంటూ ఉంటే ఆత్మహత్య చేసుకుంటానని అనుకుంటున్నారా? దాస్తున్న విషయం ఏమిటో చెప్పండి, సూటిగా అడుగుతున్న భార్య ముఖంలోకి చూసి కాస్త బిడియపడుతూనే. కమల, అమ్మ పెద్దదైపోయింది, కీళ్ల నొప్పులు, వంగలేదు, కూర్చోలేదు, నడవలేదు, పని పాటలు చూసుకోలేకుండా ఉంది. ఇంటి పట్టున కోడలుండి చేదోడు వాదోడుగా ఉంటే బాగుంటుందనుకుంటుంది. నువ్వు ఏడాది సెలవు పెట్టకూడదు, నీకు విశ్రాంతి. తాను అడిగిన మాట తనకే సిల్లీగా ఉందని తెలుస్తూనే ఉంది రామారావుకి. కానీ తల్లి మాట కాదనలేడు, పెళ్ళానికి ఏం చెప్పలేడు, ఏం చేయాలి? అందుకే ఆ పూట ధైర్యం చేసి చెప్పాడు. గలగలా నవ్వేసింది కమల. దీనికింత ఆలోచన దేనికి? నేనెప్పుడో చెప్పాను కదా, ఇంటి పట్టున ఉంటే మనిషిని పెట్టుకుంటే సరిపోతుంది. అమ్మ అలా అనుకోవటం లేదు, కోడలు ఇంటి పట్టున ఉండాలని అంటుంది. మీలాంటి వాళ్ళకి అవ్వా కావాలి, బువ్వా కావాలి, పెళ్ళాం జీతాలు కావాలి. ఇంటి దగ్గర అదే పని మనిషిగా కావాలి. ఎక్కడో ఒక చోట మీలాంటి అత్యాసపరులు కాంప్రమైజ్ కాకపోతే ఎదురు దెబ్బ తింటారు అంది. అది కాదు కమల అని రామారావు ఏదో వివరణ చెప్ప ప్రయత్నించాడు. దాన్ని వినదలుచుకోలేదు కమల. మీరు జగమెరిగిన జాతి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. అది మాలాంటి 2వ తరగతి మనిషి చేస్తే ఈ లోకం హర్షించదు. 2 నెలల ట్రైనింగ్కి వెళ్తున్నాను, వచ్చే ఫస్ట్కి. తర్వాత ట్రాన్స్ఫర్ కూడా రావచ్చు, ప్రయత్నిస్తే దాన్ని ఆపుకోవచ్చు. మీ ఉద్యోగం అటు ఇటు కదలలేనిది కనుక అని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని స్కూటర్ కీ అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకుంది. భర్త ముఖంలో ఒకసారి చూసి బయటకు నడిచింది కమల. ఆమె జోళ్ల చప్పుడు కాస్త దూరం కాగానే అప్పటిదాకా తలుపు వెనక ఉన్న రామారావు తల్లి గట్టిగా ఊపిరి తీసుకుంటూ సంతోషంగా బయటపడింది. రామం, కాలం కలిసి వస్తే ఇలాగే పనులు జరిగిపోతాయిరా. ఇంక నువ్వు కాదన్నా ఊరుకోను. 2 నెలలు ఎలాగా ఉండదు, ఆ తర్వాత అదే ఊరుకుంటుంది. ఈ సంబంధం కాదన్నావంటే నేను చస్తాను. పెళ్ళైన వాడికి పిల్లనిస్తామని ఎలా అంటారమ్మా? అనుమానంగా అడిగాడు. అంతెందుకు చెప్పటం, అదా పల్లెటూరు ముద్దు, తండ్రికా కళ్ళు కనిపించవట. ఎలాగో పిల్లని ఎవడి తలనో కట్టబెట్టి ఏ కాశీకో పోవాలని కాస్త పొలం ఉందిలే, అది పిల్ల పేర రాసి ఉంది. ఇంకేమిటి నీకు అభ్యంతరం? మొదటి భార్య పేలవంగా అన్నాడు రామారావు. ఏడ్చినట్టుందిరా నీ తెలివి. ఈ సంగతి మనం చెప్పడం దేనికి? ఉమ్మడి కుటుంబంలో ఇమిడిపోయే పిల్ల కావాలని చెప్పాను. ఇంతకంటే మంచి పిల్ల ఎక్కడ దొరుకుతుందిరా? ఎటూ పోలేదు, మన పంచన పడి ఉంటుంది. ఇక కమల ఏం చేస్తుంది? అంతా అయిపోయాక నోరు మూసుకొని పడి ఉండక చస్తుందా? ఆడదన్నాక బరి తెగించి వీధిన పడదు కదా. నువ్వు ఊరుకో, ఏదో ముహూర్తం అనిపించి పిల్లని తెచ్చి ఇంట్లో పడేసుకుందాం, అన్నీ అవే సర్దుకుంటాయి అంటున్న తల్లి ధైర్యానికి, ఆమెలో ఉవ్వెత్తున పంకిపోతున్న ఉత్సాహానికి ఆశ్చర్యం వేసింది రామారావుకి. రంగంలోకి దిగిన తల్లికి సర్వ రోగాలు క్షణంలో హరించిపోయాయా అనిపించింది అతనికి. అన్నవరం కొండ మీద పెళ్లి చేసుకున్నాడు రామారావు. సుబ్బలక్ష్మి అందమైన అమాయకురాలు. అలంకరించుకోవటం నేర్చుకుందే గాని సినిమాలు చూసి ఆలోచించటం నేర్చుకున్నట్టు లేదు. ఉమ్మడి కుటుంబంలో పని పాటలు అందరూ పంచుకుంటారు. హాయిగా జోరుగా షికారుగా ఉంటుంది జీవితమని పంచరంగుల కలలు కంటూ రామారావు చెయ్యందుకుంది. అత్తగారు దారి చూపగా పట్నంలో వచ్చి వాలింది. 50 కాసుల బంగారం, బంగారానికి మించిన పొలం, ఏడాది తిరిగేసరికి ఇంటికొచ్చి పడుతుంది దాని డబ్బు. అల్లుడు, నీ చేతుల్లో పెట్టి నేను హాయిగా కాశీకి పోతాను. గుడ్డి కళ్ళు కారుస్తూ ఉన్న కన్నీళ్లు తుడుచుకుంటూ కూతుర్ని అల్లుడికి అత్తగారికి అప్పగింతలు పెట్టి బాధ్యత దించుకున్న ఆనందంతో తేలిక పడ్డ మనసుతో దూది పింజేలాగా తేలిపోయాడు ఆ పిచ్చి తండ్రి. తన కూతుర్ని కోరి చేసుకునే వాడొకడు వచ్చినందుకే పరమ సంతోషపడిపోయాడు ఆయన. పట్నంలో ఇల్లు స్వర్గంలా ఉంది సుబ్బలక్ష్మికి. కొళాయి తెరిస్తే నీళ్లు, రాయికేసి బాధే ఉతక్కర్లేని బట్టలు, కళ్ళు మండని కుంపట్లు. ఆమె సంతోషానికి అవధుల్లేవు. రామారావు ఆమెని సినిమాలకి షికార్లకి తిప్పాడు. అందమైన పెళ్ళాన్ని ఎందుకు తిప్పడు మరి? ఎప్పుడూ పనితో
పై ప్రమోషన్ కోసం పరీక్షలు రాయటానికి చదువుతో సతమతమయ్యే కమలలో లేని ఎన్నో సోయగాలు ఈ నిరక్షరాస్యురాలిలో అతనికి కనిపించాయి. భర్త కన్నుసన్నల్లో మెలకటమే పత్ని ధర్మం, అత్తకి సేవ చేసుకోవటమే కోడలి పరమావధిగా నేర్చుకున్న సుబ్బలక్ష్మికి ఇద్దరికీ వంట చేయటం కానీ అన్నీ పరమ రుచిగా చేయటం పెద్ద కష్టమైన పని కాదు. వినటానికి రేడియో, చూడటానికి టీవీ అన్నీ బాగున్నాయి. ఉమ్మడి కుటుంబం అన్నారు. బావ, మరుదులు, తోటికోడళ్ళు గాని ఎవ్వరూ కనపడకపోవటం ఆశ్చర్యం వేసింది. అత్తయ్య అంతా ఏరి అడిగిందో రోజు కుతూహలం పట్టలేక. వచ్చేస్తుంది రేపో మాపో యథాలాపంగా అంది రామారావు తల్లి. అంటే అర్థం కాక అడిగింది. ఆమెకింకా సమాధానం రాకుండానే వీధి గుమ్మంలో కారు ఆగింది. ఎవరో వచ్చారత్తయ్యా అంటూ ఒంటి నిండా కొంగు కప్పుకుంది సుబ్బలక్ష్మి. వెళ్ళొస్తాను మేడం అని సలాం పెట్టి డ్రైవర్ వెళ్ళాడు. పెట్టె పైకెత్తబోతూ ఉండగా ఉండండి నేను తెస్తాను అంటూ సుబ్బలక్ష్మి అందుకుందా పెట్టె. క్షణం పాటు నమ్మలేనట్టుగా సుబ్బలక్ష్మి ముఖంలోకి చూసింది కమల. సుబ్బలక్ష్మి సిగ్గుతో తలదించుకుని నిలబడిపోయింది. కమల ఆమె గడ్డం కింద చూపుడు వేలు పెట్టి ముఖం పైకెత్తి కుతూహలంగా చూసింది. సుబ్బలక్ష్మి కనురెప్పలు బరువుగా వాలిపోయాయి. నువ్వెవరో అర్థమైందిలే, నీ పేరు? సౌమ్యంగా అడిగింది. సుబ్బలక్ష్మి. నన్ను మీరు ఎలా పిలిచినా పర్వాలేదు, అత్తయ్య సుబ్బి అంటున్నారు. వారు మళ్ళీ సిగ్గు ముంచుకురాగా తల బలవంతాన దించేసుకుంది. పర్వాలేదులే, నీవారే నావారు, నీకు తెలియదేమో, పద నా గదిలో పెట్టు అంది నవ్వుతూ కమల. సుబ్బలక్ష్మి చేతిలో పెట్టెని దబీల్న కింద పెట్టింది. సిగ్గెక్కడికి పోయిందో తెలీదు. కళ్ళు పూర్తిగా తెరిచి మీరు 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 మీరాయన భార్య నమ్మలేనట్టు అడిగింది. అవునన్నట్టు తలూపింది కమల. ఆమెకి ఈ మోసానికి కోపం రాలేదు సరికదా, మోసపోయిన సుబ్బలక్ష్మి మీద జాలి ముంచుకొచ్చింది. ఉమ్మడి కుటుంబం సర్దుకుపోవాలి అన్నారంటే ఇదా? ఆశ్చర్యంగా అడిగింది. అలా చెప్పారా? చెప్పినా ఆశ్చర్యం లేదులే. నేను సంపాదించి పడేస్తే నువ్వు చాకిరీ చేస్తావు, మధ్యన వాళ్ళిద్దరూ అలసిపోకుండా దర్జాగా జీవిస్తారు. బాగుంది కదూ? నవ్వుతూ మేడ మీద తన గదికేసి నడిచింది కమల. నేనెందుకు చేయాలి చాకిరీ? నాకు పొలం మీద నుంచి ఏటా 50,000 వస్తుంది కసిగా అంటున్న సుబ్బలక్ష్మి స్వరం. లక్ష్మి తలతుడు అన్న కేకలో కలిసిపోయింది. స్నానం చేసి తల ఎత్తకుండా ఎదుటి దృశ్యం చూడకుండా కేకేశాడు రామారావు. తుడటం ఏం కర్మ, ఏకంగా నరుకుతాను. మా నాన్న గుడ్డివాడని, నేను చదువుకొని దాన్నని నన్నిలా మోసం చేస్తారా? సింహంలాగా రామారావు మీదకి ఉరికింది సుబ్బలక్ష్మి. పిల్లి అని పుల్ని కట్టపెట్టానా ఏమిటి అంటూ నోరు నొక్కుంది రామారావు తల్లి. చూడు సుబ్బలక్ష్మి, అతన్నేమనుకు పాపం, చేతకానివాడు, కష్టపడకుండా సుఖపడాలని ఆశాజీవి. నువ్వు నాతో పైకిరా, మాట్లాడుకుందాం. ఆప్యాయంగా పిలుస్తున్న కమలని చూసి గుడ్ల నీళ్లు కక్కుకుంటూ ఆమె వెనక పరిగెత్తింది సుబ్బలక్ష్మి. ఆ తర్వాత కాలం ఎలా గడిచిందో తెలియలేదు రామారావుకి తల్లికి. కమల లాయర్ చుట్టూ ప్రదక్షిణాలు చేయటంతో సరిపోయింది. బైగమిలో బిగించకుండా తప్పుకున్నందుకు ఏం చేయటానికైనా సిద్ధపడ్డాడు రామారావు. లేకుంటే ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోతుంది, పరువు ప్రతిష్టలతో పాటు అని భయపడ్డాడు. లాయర్ కూడా ఆడదే కర్మ అనుకున్నాడు రామారావు. శాంత కర్ర విరక్కూడదు, పాము చావకూడదు, ఏం చేస్తామో నీ ఇష్టం. సుబ్బలక్ష్మి నా దగ్గర ఉండటం నాకేం కష్టం కాదు. రిటైర్ అయిన మా మేనత్తని వచ్చి ఉండమంట, కాస్త చదువు నేర్పుతుంది. అయితే నా ఇంట్లో వాళ్ళిద్దరూ ఉండటానికి వీల్లేదు. 10-15 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్లేలాగా చూడు అని చెప్పింది లాయర్ శాంతకి కమల. అదే స్పష్టంగా రాయించి, ఇష్టమైతే సంతకం చేయండి, లేకుంటే మీ ఇష్టం. లాయర్ని పెట్టుకుని కేసు వాదాడండి. గెలిచే అవకాశాలు తక్కువని మీరీపాటికి గ్రహించే ఉంటారు. మెత్తగా చురక వేసింది శాంత. అంత తక్కువ వ్యవధిలో ఇల్లెలా దొరుకుతుంది లాయర్ గారు? ఇంకాస్త అతని మాట పూర్తి కానీలేదు శాంత. ఇంత తక్కువ వ్యవధిలో పెళ్ళాం దొరక్కలేంది ఇల్లు దొరకటం ఏం కష్టం మిస్టర్ రామారావు? మీ ఇంటికి అదే కమల ఇంటికి 4వ ఇంట్లో ఓ వాటా ఖాళీ అయిందని విన్నాను. కమల చెప్పింది. మీ సామాన్లు అక్కడికి తరలిస్తే చాలదా? అంత చిన్న ఇంట్లోనా? మీ మనసు అంతకంటే చిన్నది మిస్టర్ రావు. మీ అమ్మగారికి జ్ఞానం లేకుంటే మీకు లేదా? ఉమ్మడి కుటుంబం అంటే సవతితో కాపురమని కొత్త అర్థం చెప్పటానికి మీకెంత ధైర్యం సార్? పల్లెటూరి పిల్లల అమాయకత్వాన్ని చేతగానితనంగా అంచనా వేశారు. అనుభవించండి, ఏం చేస్తాం. విడాకులు అందుకోగానే వివాహ ప్రయత్నం సాగించండి. అంతకి ముందు చేస్తే ఇంతే. కటకటాలు లెక్క పెట్టడం తప్పినందుకు సంతోషించండి సార్. అది కమల విశాలమైన మనస్సుకి నిదర్శనం. ఆమెకి సుబ్బలక్ష్మి పట్ల కలిగిన అభిమానానికి నిదర్శనం. నిజంగా ఆ ఇద్దరిని చూసి గర్వపడాలి. శాంత మాటలు పూర్తి కాకుండానే కలం అందుకుని కాగితాలపై సంతకాలు చేయటం ప్రారంభించాడు రామారావు. అతని మనసు
మనస్సు ఇప్పుడు ఆకాశమంత శూన్యంగాను సముద్రమంత అల్లకల్లోలంగాను ఉందనటం అతిశయోక్తి కాదు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.